హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీలో ఎంతమందికి జున్ను ఇష్టమో నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. మాకు జున్నంటే ఇష్టమేనండి. మామూలుగా మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు గేదెలు ఈనితే మేము జున్ను చేస్తాము. కానీ చాలా తక్కువండి. చెయ్యాలి అని గుర్తుకు రాదు. తినాలనిపించినప్పుడైతే చేసుకుంటాము. కానీ ఈసారి బెంగుళూరులో మా అక్క మా ఇంటికొస్తే అక్కడ తనకి జున్ను తినాలనిపించింది. అప్పుడే మా పక్కింట్లో ఆవులుంటే అక్కడి నుంచి జున్ను పాలు తీసుకొచ్చి ఇలా జున్ను చేశామండి. ఈ జున్నయితే చాలా సూపర్ టేస్టీగా ఉంది. తినడానికి చాలా బావుంది. జున్ను పాలు ఎప్పుడు దొరకవు కదండీ! దొరికినప్పుడు ఎలా స్టోర్ చేసుకోవాలో కూడా చెప్తాను. ఒక క్లాత్ తీసుకొని జున్ను పాలలో ముంచి బాగా ఆరబెట్టండి. ఆ క్లాత్‌ని అలాగే ఎత్తిపెట్టుకుంటే మళ్ళీ మిల్క్‌లో ఆ క్లాత్‌ని ముంచి ఎప్పుడు జున్ను కావాలన్నా చేసుకోవచ్చండి. అలాగా సింపుల్‌గా మీకు జున్ను ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసుకోవచ్చు ఇంట్లో. ఫ్రెష్‌గా మంచిగా కూడా అనిపిస్తుంది. ఒకసారి మీకు టైం ఉంటే అలాగా ట్రై చేయండి జున్ను పాలు దొరికినప్పుడు. నేనైతే చాలా సార్లు ట్రై చేశాను. ఈసారి ఆ వీడియో తప్పకుండా మీకోసం పెడతానండి. సింపుల్‌గా జున్ను పాలు ఉంటే మీ దగ్గర బెల్లము, మిరియాల పొడి, ఓ 2-3 ఇలాచీలు దంచి పక్కన పెట్టుకోండి. అవన్నీ ఆ పాలల్లో వేసి బాగా కలబెట్టాలండి ఇలాగ చూపించిన విధంగా. ఈ లోపల ఒక బౌల్‌లో వాటర్ పెట్టి బాగా హీట్ చేయండి. ఒక 5-10 మినిట్స్ మూత పెట్టి హీట్ చేయండి. ఆ వాటర్ హీట్ అయ్యాక ఈ బౌల్‌ని తీసుకెళ్ళి దాని లోపల పెట్టి మళ్ళీ మూత పెట్టేయండి. మూత పెట్టేసి ఒక 15-20 మినిట్స్ లోపల ఆ పాలనేది బాగా జున్నులాగా గట్టిపడుతుందండి. గట్టిపడినప్పుడు ఒక టూత్ పిక్ కానీ, ఒక చాకో, స్పూనో ఏదో ఒకటి ఇట్లా పెట్టి చూసారనుకోండి, అంటుకోలేదు అంటే జున్ను అయిపోయినట్టే. స్టవ్ కట్టేసుకోవచ్చు. చూసారు కదా! ఎంత బాగుందో. అస్సలైతే తినడానికి సూపర్ మస్తు టేస్టీగా ఉందండి. ఇది చాలా హెల్తీ కూడా. మీకు కూడా ఒకసారి టైం ఉంటే ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. జున్ను లోపల కొంచెం బెల్లం నీళ్ళు మిగులుతాయండి. అవేం కాదు. తీసేసి జున్నుని ఒక ప్లేట్‌లోకి సర్వ్ చేసుకోండి. అంతే సూపర్ టేస్టీ జున్ను అనేది రెడీ అయిపోయింది కదా! వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి కూడా నా వీడియోని షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ సో మచ్.